ఇక వీడు తెలుసుగా వీడు వీడు ఎవడు 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 హాయ్ చెప్తున్నాడు. ఎవడో తెలుసా వీడు? వీడు మనోడే అనమాట. వీడిని కలవాక మస్తు రోజులు అయింది. ఇద్దరు అన్న ఎన్ని రోజులు దుబాయ్ పోయిన ఉండే దుబాయ్కి వెళ్ళి వచ్చాడు. నిన్ననే వచ్చిండు. అయితే అన్నకు చేసుకొని వచ్చిన చింతపల్లకాయలు కావాలి అన్న చెట్టు కాడగా తీసుకొని వచ్చిన అన్నకు. మా అన్న మా పులి మా బెబ్బులి మా రాజా అన్నీ వీడో పెద్ద సౌడిగాడు కానీ నా లెక్కనే వాడు. కానీ ఇక్కడికి వచ్చినామంటే చెప్పినా కదా ఇప్పుడే, అన్న దుబాయ్కి వెళ్ళి వచ్చిండు. చింతపల్లకాయలు దింపడానికి వచ్చినాం ఈరోజు. చెట్లకు ఉన్నా లేదా అట్లానే మొన్న మందు కొట్టినాం కదా చేనులా, అది వెనకపోయిందా లేదా జున్నికి వచ్చినాం. అట్లానే చూద్దాం ఇప్పుడు పోయి అది వెనకపోయినా లేవా, మేము పోసిన దానికి గడ్డికి ఆ మందుకు దానికి మత్తు ఎక్కిందా లేదా, మత్తులో ఏమేం చేసిందో చూద్దాం. వీడియో తీసుకో, వాయిస్ తర్వాత ఇంకా మంచిగా వస్తుంది. ఈ సందర్భంలో మాట్లాడినప్పటికీ నేను ఇంటికాడ మాట్లాడినప్పటికీ తేడా ఉంటుందంట. చింతపల్లకాయలు ఉన్నాయా చూడు మరి. దొరికినాయి 10-15 దొరికినాయి. గివి దొరికినాయి చూడరా, ఇంకా ఉంటుండొచ్చు. ఎక్కడెక్కున్నాయి చూడు మరి. ఏం చేయాలి? ఎక్కువ సమస్య కాదురా, నువ్వు నాకంటే హెట్టినావు, నువ్వు ఎక్కొచ్చు కదా మరి. ఎక్కుతా పట్టు. ఇవన్నీ నల్ల ఎందుకైనా ఇగో నా లెక్కనే, ఇవన్నీ నల్లగా ఇగో నా లెక్క నల్లగానే. ఇగో నీ లెక్క ఇవి తెల్ల ఉన్నాయి. ఇక ఏడున్నాయి ఇక తెల్ల ఉన్నాయి, ఇక మామూలు లెక్క. ఇక ఏం మాట్లాడాలంటావు ఏమరా? చేనుకి వచ్చి ఏం చేయాలంటావు, ఏం మాట్లాడాలంటావు తెలియదా రా? చింతపల్లకాయలు ఒకటే దింపలు తెలుసా నీకు? లేంకు అట్లానే తింపట్లా అట్లా నీకు అంతా నాకు అంతా రా. నువ్వు హైట్ ఉన్నావు, నువ్వు 6 అడుగులు ఉంటాడా అన్నట్టు నువ్వు ఉంటావు. నేనేడుంటా ఆ వాడున్నది ఇంకోటి మీద వాడ పెద్ద పులి ఆడ పైనకున్నది ఎక్కువే నువ్వు చెట్టు రే షర్ట్ ఎక్కడ కడితే కొడతా అంటే ఏమరా నువ్వు? అబ్బా పడతాయి నువ్వు కొట్టే దెబ్బ కింద పడతాయి కదా. ఆడిపడ్డాడు అంగడి పోతే కుందలోచి గుద్ద దిగిందంట. ఎగిరా సా ఎగిరి తెంపు. అరే అరే నీయమ్మ పడ్డదిరా, సాధించినరా. మొన్నగాడు మావాడు. ఇక మొన్న మా అజయ్ విజయగానికి పొట్టు పని చెప్పిన ఇగో సేన్ అదే ఇగో ఇదే అనమాట. మొన్న పొట్టు పని చెప్పిన కొడుకులకు నువ్వు బిర్యానీ తినబెడతానా తెలుసారా? నేను తినబెడతానా? తినబెట్టలే, ఏం చేయలే. పొట్టు పని చెప్పిన అప్పుడు గడ్డి మస్తు ఉండే. ఇప్పుడు గడ్డి అయితే మొత్తం ఎండకపోయింది. ఎందుకంటే గడ్డికి మందు కొట్టినాము. మందు దాపినాం అనమాట దానికి. ఏం మందు దాపినాం దానికి తెలియదు నాకు. అబ్బా వేసుకున్నాడు కూడా ఏదో మందు అయితే దాపినాం దానికి. ఆ మందు దాపడానికి మత్తు ఎక్కినట్టున్నది. మొత్తం మత్తు ఎక్కడెక్కడ చేసింది అది. చూపిస్తాం మొత్తం చూడండి. ఇక మొత్తం గడ్డి అయితే చచ్చిపోయింది చేనులా. ఇగో గడ్డి చూడండి. ఇగో మొన్న మస్తు గడ్డి ఉండే కదా, ఇప్పుడు గడ్డి లేదు, కొంచెం ఉన్నది. మళ్ళీ ఒకసారి ఇంకోసారి మళ్ళీ దీనికి ఏంటంటే మళ్ళీ మందు కొట్టాలన్నమాట. మళ్ళీ 2 బకరాలను ఎవరన్నా పట్టుకొని వచ్చి మళ్ళీ కొట్టేసేయాలి ఒకసారి. మనది వచ్చింది ఇగో మళ్ళీ ఒకటి ఈ సీతమున మొత్తం ఇట్లా కొట్టినేమో లేదో అట్లా మళ్ళీ అవుతున్నది. ఇది ఒకటి దిక్కు అయితే మంది కొట్టలేము, ఒకటి గడ్డి మాస్తున్నది. ఇక్కడ కొట్టిన దిక్కు అయితే గడ్డి అయితే ఆల్మోస్ట్ చచ్చిపోయింది. సాలు విడిచిపెట్టిరా ఏమరా, ఒక సాలు విడిచిపెట్టినట్టున్నారు మా వాళ్ళు. గడ్డి అయితే మొత్తం వెనకపోయింది. మన మస్తు గడ్డి ఉండే, పెద్దగా ఉండే మొత్తం. చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు గన్నిగా ఎట్లా పట్టుకపోతావురా కవర్లా? అవురా ఎట్లా పట్టుకపోతావురా?
పెద్ద కవర్ తెచ్చుకోవాలని తెలియదు అలా దుబాయ్కి జాలేవా కవర్ నువ్వు తెచ్చింది నువ్వేరా దుబాయ్లోకి వెళ్ళి జాలేవా కవరు తెచ్చింది నువ్వే రా అంటున్నా ఆడ ఇంకోటి ఉన్నది రాగో ఉండలే ఇక మా చేనుకి వెళ్ళి ఇక డబ్బాలు పట్టుకొని చింతపలకాయలు రా చూపిరా ఇక ఇక చింతపలకాయలు తెంపుకొని అయితే మా చేనుకి వెళ్ళి అయితే ఇప్పుడు వీళ్ళ చేను కోతున్నాం అనమాట వీళ్ళ చేను మన దుబాయ్లోకి వెళ్ళి పైసలు గట్టి తెచ్చిండు ఇలా చేనుకి అయితే పోతున్నాం ఇప్పుడు పో మా చేనుకి రైట్ రైట్ ఏం వేసిరా చేనులా కంది కందీసిరంట సూతా మాడుకున్నాక కంది 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 సేల నిలవాడి కాతలయ్యావి చిందు సరే కంది చేనుకి అయితే పోతున్నాం సో రైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇక మామూలు చేనుకి అయితే వచ్చేసినాము మామూలు చేను ఏదో చూపిస్తాయో ఈ పసుపు కనబడుతుందా ఇది అనుకుంటారు ఇంట్లో అది అనుకుంటారు అదేనారా కాదు ఏది మరి అది కాదు ఇగో ఇది ఇలా ఏం పంట కనిపిస్తలేదు అనుకుంటారా మీరు కనబడుతుంది ఎందుకంటే ఇలా కంది వేసిండు వాడు ఆ కంది ఇంతున్నది కానీ గడ్డి ఇంత పెద్దగా ఉన్నది మొన్న మా చేనులో పత్తికి ఎట్లా అయిందో అట్లా గడ్డి అనమాట గడ్డి మంది కొట్టాలరా అవులా కడుపు తిని కడుపు 3 పూటలు దంచినట్టు కాదు దాన్ని కూడా చూసుకోవాలి అప్పుడప్పుడు కొట్టిన గడ్డి మంది కొట్టినా ఎండిపోయింది ఆల్రెడీ మళ్ళీ పెరిగింది ఇది బాగా మచ్చ మళ్ళీ పడ్డది కదా మళ్ళీ పెరిగింది వన్నేలాడి జోడు గున్నా గొయ్యావు దమురాయే వన్నేలాడి జోడు చున్నా గొయ్యావు దమురాయే ఫోటోరా ఇది మంచిది మొత్తం అవు ఓపెన్ స్మైల్ అయ్యాయి మొత్తం నవ్వురా కాలు ఇక్కడ మలిపి కాలు ఇట్లా 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 కాలు ఆ కాలు ఇక్కడ పెట్టరా అవులపు కూడా అట్లారా అరే ఈ కాలు ఇక్కడ పెట్టరా అంటే మళ్ళీ అక్కడ పెడతాడు నరికేసా కాలు అవతలు పెట్టరా కాళ్ళు అరే అట్లా కాదు మరి ఇంత ఇట్లా లోడ్డాను ఇంత ఇట్లా లోడ్డాను అట్లా కాదు అదే అట్లా అట్లా కరెక్ట్ ఇక్కడ మస్తు వస్తుందిరా ఫ్రేమ్ కానీ మరి ఇక్కడ పసుపు రాదు మరి అక్కడ సరే కానీ ఇట్లా ఇక్కడికి వెళ్ళి పసుపు రాలేదు చైన్లో ఆడుకుంటా మంచిగా వస్తుంది పత్తి ఎవరిది పత్తి ఏం సార్ ఇది పసుపు పెట్టి వెళ్తే చెప్పు ఒకసారి గడ్డ అడుగుని ఉంటుంది మీద గడ్డ అడుగుని ఉంటుందిరా పసుపు కొమ్మేస్తారు అడిగి వీక్ వస్తుంది అది వస్తారు కానీ మనం ఇంకా పసుపు దీంట్లో ఉంటుంది ఇక దీంట్లో ఉందంటవారా వద్దు పాటు మళ్ళీ శనగలు చూస్తే మళ్ళీ ఏ కుక్కలు దోమినాయి అనుకుంటే ఇక ఇట్లా మొత్తం కూడా తీసేసేయాలి తీసేస్తే లోపల పసుపు గడ్డి ఉంటుంది అనమాట అంతేనారా సేమ్ మనదేనా ఇది అన్న వాళ్ళ మరి మీ చేను ఏదిరా పై హాయ్ నమస్తే అందరికీ మేమైతే ఇక్కడ కంది చేను చూడడానికి వచ్చినాము మా పొలం మొత్తం గడ్డి అయింది ఇక్కడ పత్తి ఇక్కడ పసుపు చేను ఎంత లొకేషన్ ఎంత బాగా కొడుతుంది చూడండి పడుకోండి అందులో మందు కొట్టినవారా చేనుకి కొట్టిన కానీ చావలే ఎన్నిసార్లు కొట్టినావు 2 సార్లు కొట్టినా మొత్తం గడ్డి ఉంది కదా మరి అలా ఏం గడ్డి ఉన్నది వర్షం పడ్డది ఉంటుందంట వర్షం పడ్డది గడ్డి అయింది గడ్డలు తింటున్నారా చేను కూడా చూపెట్టాలి చూడండి చేను ఎంత గడ్డి అయిందో ఈ సోది అరే అవులా ఇక్కడ మొత్తం నీళ్ళు పడి ఇక మొత్తం ఎండిపోయింది రా మా చేను ఏమైంది చేనులు మొత్తం ఎండిపోయింది వందరు పట్టిందా మొత్తం వాటర్ వచ్చేసినాయి ఏరా కంది చెట్టు మొత్తం ఎండిపోయింది కంది చెట్లు ఏరిన్లా ఇక ఇది కంది చెట్టు ఇలా కనబడతాను లేవురా కంది వాటర్ మొత్తం ఎండిపోయింది నల్ల అవేనా మొన్న పడ్డ వర్షాలకు మొత్తం పంటలన్నీ ఖరాబ్ అయినాయి ఏం చేస్తాం ఇక గడ్డి అయితే బాగానే లేచింది చెట్లు మొత్తం పోయినా సార్ గడ్డి తర్వాత గడ్డి పక్కన పెట్టు నువ్వు కంది చెట్లు మొత్తం ఎండిపోయినాయి గడ్డి బాగానే లేచింది 7 పంట పోయినట్టే ఇక అంతే అప్పుడు దాకా ఇంటికి అవుతున్నాం